హాయ్ చిన్నోడు చిన్నమ్మ, వెల్కమ్ టు కృష్ణవేణి ఆలాగ్. ప్లీజ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మాట్లాడడం చాలా ఇష్టం అండి. మాట్లాడడానికి అయితే నేను చాలా కష్టపడుతున్నానండి. ఎందుకో చెప్పమంటారా? పిల్లలు అల్లల్ని మేనేజ్ చేసి టీవీ ఊరిని తగ్గించి ఇవన్నీ చాలా కష్టమవుతుంది తెలుసా. సరే ఫ్రెండ్స్, ఈసారి టాపిక్ వచ్చేసి మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, బయటికి వెళ్ళి పనిచేసి మనీ తెచ్చిన వాళ్ళే గొప్పోళ్ళండి. ఇంట్లో ఉంటూ కష్టపడి పనిచేసే వాళ్ళకి విలువ లేదు. బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు నేనేం తక్కువ చూడట్లేదండి. ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించాలండి. ఇంట్లోనే కదా ఉన్నావు, ఫ్యాన్ కిందే కదా ఉన్నావు, ఇంకేం చేసేస్తున్నావు, వంట వండడమే కదా, అదే పెద్ద పనా అంటారండి. ఫ్యాన్ కింద ఉంటే వంట అయిపోతుంది, ఫ్యాన్ కింద ఉంటే బట్టలు ఉతికేస్తాము, ఫ్యాన్ కింద ఉంటే బట్టలు ఆరేసేస్తాం కదండి. ఇంట్లో మనకి ఎంత పని ఉంటుందండి. పిల్లల్ని స్కూల్కి పంపేయాలి, టిఫిన్ పెట్టేసి లంచ్ బాక్స్ రెడీ చేసి వాళ్ళు వెళ్ళాక ఇల్లంతా గత్తరగా ఉంటుంది కదండి. మళ్ళీ ఇల్లులు తుడుచుకుంటాం. ఇల్లులు తుడుచుకున్న తర్వాత బట్టలు నానబెట్టుకొని అలా ఉంచుదాం. ఈలోపు స్నానం చేసి దండం పెట్టుకోవడానికి దేవుడి గదిలోకి వెళ్తాం. పూజ అయిపోయి పైకి వచ్చి టిఫిన్ ఒకటి చేస్తాం అంతే అండి, కాసేపు కూర్చుని. ఈలోపు బట్టలు పిలుస్తాయి, వంట పిలుస్తుంది మనల్ని. పొయ్యి మీద ఎసరు పెట్టి ఈలోపు బియ్యం కడుక్కుంటాము. ఈలోపు కూరకి ఉల్లిపాయలు కోసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటూ రెడీ చేసుకుంటాం. కూరకి ఏమైనా చేపలు తెస్తే అవి చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఆ చేసుకునే టైంలో బట్టలు ఉతుక్కుంటూనే అన్నం పొంగి వస్తే మళ్ళీ అన్నం చూసుకుని ఆ పని చూసుకుని మళ్ళీ వంట పని చూసుకుంటూ ఉంటాం. ఆ వంట పని చేస్తూ ఉంటాం. వంట అవుతుంది. మీకోసమే కదా వండుకుంటున్నారు అని అంటే ఎలాగండి? అందరి కోసం కష్టపడతారు ఇంట్లో వాళ్ళు. ఈలోపు వంట అవుతుంది, బట్టలు ఆరేసుకుని వస్తాం. ఈలోపు వంట చేసిన సామాన్లు ఇవన్నీ గ్యాస్ స్టవ్ ఇవన్నీ గత్తరగా అయిపోతాయి కదండి. మళ్ళీ అవి క్లీన్ చేసుకుంటాం. సామాన్లు అవి కడుక్కుంటూ ఈలోపు ఎవరైనా వచ్చారనుకుని గబుక్కుని, ఇందాక నుంచి ఏం చేస్తున్నావు వంట అయిపోయాక అని అడుగుతారు. వంట ఎప్పుడైందో కూడా వాళ్ళకి తెలియదు, గబుక్కుని అనేస్తారన్నమాట. పని అంతా అయ్యాక మధ్యాహ్నం అవుతుంది. మళ్ళీ గత్తరగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఇల్లులో తుడుచుకుంటాం. ఈలోపు లంచ్ కూర్చుంటాం. ఈలోపు వస్తారో వాళ్ళకి వడ్డిస్తాం. కొంతమంది అయితే వంట అది చేసుకుని పొద్దున్నే జాబ్కి వెళ్ళిపోయే వాళ్ళ కోసం నేను మాట్లాడట్లేదండి. ఎవరిదైనా పనేనండి, కానీ మీకు విలువ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేచి వంట అది చేసుకుని జాబ్కి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వచ్చి తన పని తను చేసుకుంటుందండి. మా ఇంట్లో ఉండే వాళ్ళకి అస్సలు ఏ విలువ ఉండదు తెలుసండి. వంట చేసి ఖాళీగా కూర్చోవడమే కదా అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ అది చాలా తప్పండి. ఎవరైనా సరే ఆ ఉద్దేశంతో ఉంటే ఆ ఉద్దేశం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బయటికి వెళ్ళి కష్టపడే వాళ్ళు నేను ఏం తక్కువ చేసి చూడలేదండి. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. బయటికి వెళ్ళి కష్టపడి మనీ తెచ్చిన వాళ్ళు ఎంత గ్రేటో, ఇంట్లో ఉండి అన్నీ చక్కబెట్టుకుని వాళ్ళు కూడా అంతే గ్రేట్ అండి. వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోరండి పొద్దుటి నుంచి సాయంకాలం దాకా, ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఏ పని అయినా కష్టమేనండి. సింపుల్గా ఏదైపోదు. ఇంటి పని అయినా జాబ్ అయినా ఏదైనా మనం కష్టపడితేనే ఆ పని పూర్తవుతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఉందనుకోండి, ఇంకా అది మరీ కష్టం. ఇలా టీవీ కాడ కూర్చోబెట్టి టిఫిన్ చేసి లోపు అక్కడ నీళ్ళు వంపేస్తారు, ఇక్కడ అన్నం వంపేస్తారు, అలా చేస్తారండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.